హాయ్ ఆల్. దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనము గత వీడియోలో అపాస్ట్రఫీ గురించి చూసామండి. అపాస్ట్రఫీ అంటే అది ఒక సింబల్ అని, యొక్క అనే మీనింగ్ ఇస్తుందని, అలాగే దానికి రెండవ యూసేజ్ కూడా ఉంది. అది కంట్రాక్షన్స్‌లో ఉపయోగిస్తామని చెప్పానండి. వాట్ ఈస్ కంట్రాక్షన్? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఫుల్ ఫామ్‌ని షార్టెన్ చేయడం కోసం మనము ఒక లెటర్‌ని మినహాయించేసి, ఒక లెటర్‌ని తీసేసి, ఆ లెటర్ తీసేయమని చెప్పడం కోసం అక్కడ ఒక సింబల్ పెడతాం. దాన్నే కంట్రాక్షన్ చేయడం అంటాము. అక్కడే అపాస్ట్రఫీ పెడతాం. ఇక్కడ చూడండి, నేను రాసాను. కంట్రాక్షన్స్ ఆర్ షార్టెన్డ్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. దే ఆర్ రీప్లేస్డ్ విత్ అపాస్ట్రఫీ. కంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫార్మ్స్‌లో ఉపయోగించడానికి ఉపయోగిస్తారటండి. అలాగే ఎక్కడైతే కంట్రాక్షన్ పెట్టారో అక్కడ అపాస్ట్రఫీ పెడతారట. దాని అర్థం అది. ఎగ్జాంపుల్స్ చూడండి, చాలా ఈజీ. అయితే ఇక్కడ కంట్రాక్షన్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ, ఈ కంట్రాక్షన్స్ ఎలా పలకాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది మిస్‌ప్రొనౌన్స్ చేస్తా ఉంటాం ఈ కంట్రాక్షన్స్‌ని. అలాగే తప్పుగా కూడా రాస్తా ఉంటాం. ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఐ యామ్. ఐ యామ్. ఐ యామ్ దాన్ని షార్ట్ ఫార్మ్ చేశాను. ఏని తప్పించేసి, ఏని తీసేసి ఐ ఎలిమినేటెడ్ ద లెటర్ ఏ హియర్ అండ్ ఐ షార్టెన్డ్ ఇట్. వెన్ వి షార్టెన్ సంథింగ్ ఎల్స్ వి హావ్ టు రైట్ ద అపాస్ట్రఫీ దేర్. ఐమ్. ఐ యామ్‌లో 2 కలిపి రాసేసానండి. ఐని, యామ్‌ని కలిపి రాసేసాను. అయితే ఏ మినహాయించాను. ఏ రాయకుండా చేసేసాను. ఎక్కడైతే ఒక లెటర్ మిస్ చేస్తానో అక్కడ అపాస్ట్రఫీ పెడతాను. ఇది ఇలా రాయడాన్ని కంట్రాక్షన్స్ అంటాం. అందరూ కాంట్రాక్షన్స్ అంటారు. కంట్రాక్షన్. ఐమ్ ఎలా పలకాలండి? ఐమ్. నెక్స్ట్ అండి. వి ఆర్. వి ఆర్. అందరూ వీఆర్ అంటారు. వి కాదండి అది. మోడర్న్ ఇంగ్లీష్‌లో ప్రొనౌన్సియేషన్ స్కిల్స్‌లో డబ్ల్యూఈని వీలా పలకాలి. అక్షరం వి లెటర్ ఉంది కదా! 22వ అక్షరం ఆల్ఫాబెట్‌లో ఎలాగో 22వ అక్షరాన్ని ఎలా పలుకుతాము? వి అంటాం కదా! ఇది కూడా అంతే. డబ్ల్యూఈ వి. వి ఆ. ఏఆర్‌ఈని ఎలా పలకాలి? ఆ. ఆలో రెండో ఆ ఉంటది కదా! అలా పలకాలి. వి ఆ. దాన్ని షార్టెన్ చేశానండి. ఇక్కడ కూడా అంతే. ఎలా షార్టెన్ చేశాను? ఏఆర్‌ఈలో ఏ మినహాయించేసి 2 కలిపి రాసేసి, ఎక్కడైతే మినహాయించానో ఒక లెటర్ ఎక్కడైతే తీసేసానో అక్కడ అపాస్ట్రఫీ పెడతాను. అపాస్ట్రఫీ. ఆ! వి ఆర్. వి ఆర్ కమింగ్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఇవి ఎందుకండి? యూసేజ్ ఎందుకు? మాట్లాడేటప్పుడు మన భాషని సులభతరం చేస్తుంది. ఈజ్ ఇస్తుందండి. లె లెంథీగా మాట్లాడితే కొంచెం టైం పడుతుంది. కష్టంగా ఉంటుంది పలికేదానికి. ఇలా షార్టెన్ చేసినప్పుడు భాష మాట్లాడడం ఈజీ అవుతుందనమాట. అందుచేతన ఈ కంట్రాక్షన్స్ క్రియేట్ చేశారు. అలాగే షార్ట్ ఫార్మ్స్ కూడా అనొచ్చు వీటిని. థర్డ్ వన్ చూడండి. యూ ఆర్. యూ ఆర్. దీన్నెలా చేశాను? ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఎలా పలకాలి? యో కమింగ్. యూర్ డూయింగ్ నైస్. యు ఆర్ అంటారు. ఇంకోలాగా పలుకుతారు. అలా కాదండి. యూ ఆర్ ఫుల్ ఫార్మ్ అయితే యూ ఆర్. యూ ఆర్ ఎ నైస్ పర్సన్. యూ ఆర్ డూయింగ్ వెల్. యూ ఆర్ కమింగ్ లేట్ దీస్ డేస్. ఇలా చెప్తాం. షార్ట్ ఫార్మ్ చేస్తే యో. ఎలా అండి? యో. యూర్ కమింగ్ లేట్ దీస్ డేస్. యూర్ ఏ నైస్ పర్సన్. ఇలా చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. దే ఆర్. దై ఆర్. దెయ్య. చూడండి, దీనికి నేను ఇంకా వేరేది కూడా చెప్తాను. టీహెచ్ఈవై అపాస్ట్రఫీ ఆర్ఈని ఎలా చెప్తామంటే దేయ. టీహెచ్ఈఐఆర్ కూడా ఇలాగే చెప్తామండి. టీహెచ్ఈఐఆర్‌ని కూడా ఇలాగే పలుకుతాం. ఈ 2 హోమోఫోన్స్ అండి. టీహెచ్ఈఐఆర్, టీహెచ్ఈవై అపాస్ట్రఫీ ఆర్ఈ. ఈ 2 కూడా టీహెచ్ఈఆర్ఈ కూడా. మొత్తం ఈ 3 ఒకేలాగా పలకాలండి. వీటినే హోమోఫోన్స్ అంటారండి. హోమోఫోన్స్ అంటే ఏంటి? స్పెల్లింగ్ ఈస్ డిఫరెంట్, మీనింగ్ ఈస్ డిఫరెంట్, బట్ ప్రొనౌన్సియేషన్ ఈస్ సేమ్. ఏంటండి? స్పెల్లింగ్ ఈస్ డిఫరెంట్, మీనింగ్ ఈస్ డిఫరెంట్, బట్ ప్రొనౌన్సియేషన్ ఈస్ సేమ్. సో, ఇక్కడ చూడండి. దే ఆర్ ఫుల్ ఫామ్‌లో అయితే. ఫుల్‌గా పలికేటప్పుడు దే ఆర్ నైస్ పీపుల్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. దే ఆర్ కమింగ్ నౌ. ఆ! అది షార్ట్ ఫామ్‌లో షార్టెన్ చేస్తే దే ఆర్. దే ఆర్ కమింగ్. దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్. దే ఆర్ స్లీపింగ్ ఇన్ దట్ రూమ్ నౌ. ఇలా చెప్పాలండి. తర్వాత
హి ఈస్. ఇక్కడ చూడండి 2 రాసా. హి హాస్. హి ఈస్, హి ఈస్, హి హాస్ రెండింటికి కూడా హీస్. ఎలా పలకాలండి? హీ రాసి, అపాస్ట్రఫీ రాసి, ఎస్ రాస్తే ఎలా రాయాలండి? ఎలా పలకాలి? హీస్. హీస్ కమింగ్. హీస్ రైటింగ్. హీస్ డూయింగ్ దాట్ ఇలాగా. తర్వాత అండి షీ ఈజ్. షీ ఈజ్ ఆర్ ఎల్స్ షీ హాస్ రెండింటికి కలిపి షీజ్. తర్వాత అండి ఇట్ ఈజ్ ఆర్ ఎల్స్ ఇట్ హ్యాస్ దాని షార్ట్ ఫామ్ లో ఇట్స్. అంటే ఎప్పుడైనా మీరు ఒకే విషయం తెలుసుకోవాలి, అపాస్ట్రఫీ పెట్టామంటే అక్కడ ఒక లెటర్ మిస్ చేసామని అర్థం, ఇక్కడ కంట్రాక్షన్ ఉపయోగించామని అర్థం. నెక్స్ట్ అండి ఐ విల్ ఆర్ ఎల్స్ ఐ షెల్. ఐల్. ఐకి అపాస్ట్రఫీ పెట్టి 2 ఎల్లు రాస్తే ఎలా పలకాలండి? ఐల్. డబ్ల్యూ మరియు ఎస్హెచ్ని కూడా మినహాయించేసాం, రాయలేదు. ఐల్. ఐల్. ఐ విల్, ఐ షెల్ ఎలా రాసామండి? ఐల్గా రాసాం. తర్వాత అండి ఐల్. తర్వాత వి విల్. వి విల్ ఆర్ వి షెల్ దాన్ని ఎలా రాసాము? వి రాసి అపాస్ట్రఫీ పెట్టి 2 ఎల్లు పెట్టాం. దాన్ని ఎలా పలకాలి? వీల్. డబ్ల్యూ హెచ్ ఈఈఎల్ అండి. ఎలా పలకాలండి? వీల్. చక్రం. వీల్ చక్రం. అదేంటి సార్ వీల్ అని రాశారు? అదేనండి హోమోఫోన్. స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్, మీనింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ సౌండింగ్ ఈజ్ సేమ్, బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్. దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ as హోమోఫోన్స్. సో ఇక్కడ ఏంటండి డబ్ల్యూహెచ్ఈఈఎల్ ఎలా పలుకుతామో డబ్ల్యూఈ అపాస్ట్రఫీ 2 ఎల్ కూడా అలాగే పలకాలి. వీల్. విల్ కమ్ దయా. విల్ విన్ ద మ్యాచ్. విల్ వెయిట్ ఫర్ యూ దయా. మేము మీకోసం అక్కడ ఎదురు చూస్తాం ఇలాగా. నెక్స్ట్ అండి దైల్. టిహెచ్ఈవై. దై డబ్ల్యూఐఎల్ఎల్. దైల్. సారీ టిహెచ్ఈవై. దై డబ్ల్యూఐఎల్ఎల్. దే విల్. ఫుల్గా పలికేటప్పుడు ఎలా పలకండి? దే విల్. దే విల్ రైట్ దిస్ ఎగ్జామ్. దే విల్ డూ దాట్. దే విల్ డూ దిస్. దే విల్ వెయిట్ ఫర్ యూ దయా ఇలా చెప్పొచ్చండి. మరి షార్ట్ ఫామ్ లో ఇస్తే డైల్. టిహెచ్ఈవై అపాస్ట్రఫీ ఎల్ఎల్ ఎలా చెప్పాలండి? డైల్. దే కమ్ హియర్. థey'll వెయిట్ ఫర్ యూ. they'll రైట్ ఎగ్జామ్. they'll రైట్ దిస్ ఎగ్జామ్ వెల్. రైట్. నెక్స్ట్ అండి యూ విల్. యూ విల్ దాన్ని షార్ట్ ఫామ్ చేస్తే ఎలా చెప్పాలండి? యూల్. యూల్. యుల్ బి ఆల్ రైట్. యుల్ వెయిట్ హియర్. యూ విల్ రైట్ ది ఎగ్జామ్ వెల్ ఇలాగండి యూల్. నెక్స్ట్ అండి హీ విల్ ఎలా చెప్పాలి? హీల్. అదేనండి హై హీల్ చెప్తాం కదా, ఎత్తుమడం చూడు అని చెప్తాం కదా. ఐ హీల్. హీల్స్ వేసుకున్నారు అని అంటాం చెప్పుల గురించి. సేమ్ ఇది కూడా అలాగే పలకాలి. హీ విల్ని ఎలా చెప్పాలండి? ఎలా షార్టన్ చేయాలి? హీల్. హీ రాసి అపాస్ట్రఫీ పెట్టి 2 ఎల్ అండి అపాస్ట్రఫీ. రైట్. షీ విల్. నెక్స్ట్ వన్ అండి షీల్. షీ విల్. షీల్. ఇట్ విల్. ఇటిల్. నెక్స్ట్ అండి ఇది చూడండి ఆ నాట్. ఆంట్. ఎలా పలకాలండి? ఆ నాట్. ఆంట్. ఏయుఎన్టీ. ఆంటీకి షార్ట్ ఫామ్ ఏంటండి? ఆంట్. ఆంట్ అంటాం కదా. 2 ఒకేలా పలకాలండి. 2 హోమోఫోన్స్. హోమోఫోన్ అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్, మీనింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ సౌండింగ్ ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్. ఇక్కడ ఏఆర్ఈఎన్ అపాస్ట్రఫీ టీ ఎలా చెప్తామో ఏయుఎన్టీని కూడా అలాగే చెప్తాము. 2 ఒకేలా పిలుపుతాము. కావున వీటిని హోమోఫోన్స్ అంటాం. ఏఆర్ఈఎన్ఓటీ. ఆ నాట్. ఆంట్. ఆంట్. We aren't coming. We aren't coming today. We aren't writing exam. We aren't sleeping. We are listening. We aren't listening to the class now. We aren't listening to the class now. We are listening to songs. ఇలా అన్నమాట అండి. నెక్స్ట్ అండి is not. ఫుల్గా రాస్తే, షార్ట్లో రాస్తే isn't. It isn't working. It isn't coming. ఓకేనా? It isn't watching. రైట్. నెక్స్ట్ ఏంటండి have not. Haven't. I have not decided. I haven't decided. I have not decided. I haven't decided. తర్వాత అండి hasn't. ఏంటండి? hasn't. సారీ
హాస్ నాట్ ఫుల్గా చదివినప్పుడు ఎలా చదువుతామండి? హాస్ నాట్, హీ హాస్ నాట్ అటెండెడ్ ద పార్టీ టుడే, హీ హాస్ నాట్ అటెండెడ్ ద పార్టీ టుడే. అతను ఇవాళ పార్టీకి హాజరు కాలేదు. హీ హాజంట్ అటెండెడ్ ద పార్టీ టుడే. నెక్స్ట్ అండి, కెనాట్. ఈ కెనాట్‌ని ఇంకోలా కూడా రాయొచ్చండి. CANNOT గ్యాప్ ఇచ్చి రాయొచ్చు, గ్యాప్ ఇవ్వకుండా కూడా రాయొచ్చు. కెనాట్‌ని కాంట్ మీకు తెలుసండి. డు నాట్, డోంట్. అందరూ డోంట్ అంటారండి. డోంట్. వి డోంట్ నో ఇలాగా. మోడర్న్ ఇంగ్లీష్‌లో ఆ టీని కూడా మినహాయించేస్తున్నారు. వి డోంట్ నో ఇలా అంటున్నారు. రైట్. డస్ నాట్, డజంట్. డస్ నాట్, డజంట్. డిడ్ నాట్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా డిడింట్ అంటారు. కానీ మోడర్న్ లాంగ్వేజ్‌లో, మోడర్న్ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్‌లో డింట్ అంటే ఎలాగ సార్ అది? మాకు చెప్పండి సార్. డింట్‌లో మొదటి డి పలుకుతున్నారు. తర్వాత డి పలకట్లేదు ఇంకా. ఐ డింట్ వాచ్ ఇట్. ఐ డింట్ హర్ట్ హిమ్. ఐ డింట్ సీ ఇట్. ఐ డింట్ మీట్ హిమ్. ఐ డింట్ కమ్ యెస్టర్‌డే. ఐ డింట్ కమ్ యెస్టర్‌డే. ఇలా అనకూడదు. ఐ డిడ్ంట్ కమ్. ఐ డిడ్ంట్ సీ. డిడ్ంట్ కాదండి. డిడ్ంట్. ఎలా చెప్పాలి? డిడ్ంట్. నెక్స్ట్ అండి. హాడ్ నాట్, హాడెంట్. హాడ్ నాట్, హాడెంట్. తర్వాత అండి. ఐ హావ్, ఐవ్. ఐ హావ్ ఎలా చెప్పాలి షార్ట్ ఫార్మ్స్‌లో? ఐవ్. I have seen that. I've seen that. I've seen that. I have met him. I've met him. I have taken my lunch. I've taken my lunch. I've taken my lunch. Right. Next. We have, we have won the match. We have won the match. We've won the match. We've won the match. You have, you've. You have, you've. You have finished it. You've finished it. Right. They have, they've. He has, he's. She has, she's. It has, its. ఇలా మనము వీటిని ఏమంటామండి? కంట్రాక్షన్స్ అంటాం. అపాస్ట్రఫీ యొక్క యూసేజ్ గత 2 వీడియోలో చూసాము. ఈ థర్డ్ వీడియోలో అపాస్ట్రఫీ యొక్క రెండవ యూసేజ్. అపాస్ట్రఫీ అంటే 2 రకాలుగా ఉపయోగిస్తామండి. ఒకటోదేంటండి? యొక్క అని చెప్పేసి. రమాస్ హస్బెండ్, రాముస్ బ్రదర్. ఓకేనా? రాజ్ కళ, రాము యొక్క అన్న, రమ యొక్క భర్త. ఇలా యొక్క అని చెప్పడానికి సింపుల్‌గా చెప్పాలంటే అపాస్ట్రఫీ ఉపయోగిస్తామండి. అదే అపాస్ట్రఫీని ఇలా షార్ట్ ఫార్మ్స్, కంట్రాక్షన్స్ చేసేటప్పుడు కూడా చెప్పొచ్చండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please share these videos to your known people. If you are interested learning the language skills through me or from me, you can contact me on my number. You can learn language skills from me through online sessions. We have different batches for at a different timings. You can contact me on my number for full course. My number is here 7036469769. Thank you so much.